బువ్వ పెట్టకాడ రాజకీయం ఏంది నాకు అర్థం కాదు, మతం ఏంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న డుమిరియాగంజ్ భాజపా ఆఫీస్లో ఒక ఘోరమైన ముచ్చట అయింది. ఆడనే అన్నదానమో ప్రసాదమో వంచుతాండ్రు. గప్పుడే అయింది గీ ముచ్చట. మరి ఏమైందంటే గిదైంది. ఒక ముసలాయన బువ్వ కోసం వచ్చిండు ఆడికి. కానీ చూస్తేనైతే ముస్లిం లేకుండా పెద్ద మనిషి ఆడ ప్రసాదం పంచుతున్న లవ్కుష్ ఓజా అనే వ్యక్తి ఆ పెద్ద మనిషిని బలవంతం పెట్టిండు. జై శ్రీరామ్ జై కృష్ణ అంటేనే ప్రసాదం పెడతా లేకపోతే లేదన్నాడు. ఆయన ఆకలితోటి వచ్చినాక పెద్ద మనిషికి ప్రసాదం పెట్టేటప్పుడు గీ మాటలు ఏందని తిట్టబట్టే ఇసుంటూ నచ్చని జనాలు. ఇక డుమారియాగంజ్ బీజేపీ ఆఫీస్ లో ప్రసాదం పంపిణీ చేసిరట. ఆడికి వచ్చిన ఈ పెద్ద మనిషికి ప్రసాదం పెట్టకుండా ఆడుకున్నారు జెర్సేపు. ప్రసాదం తీసుకోవాలంటే ఖచ్చితంగా జై శ్రీరామ్ అనాలే, జై కృష్ణ అనాలని చెప్పేసి కండిషన్ పెట్టబట్టే. పాపం ఆకలితో ఉన్న పెద్ద మనిషికి ఏం చేయాలనో తెలియక ఇక అన్నడిక సప్పుదాకా జై శ్రీరామ్ జై కృష్ణ అంటేనే నీకు ప్రసాదం దొరుకుతుంది, ప్లేట్ పట్టుకుని అన్నం కోసం నిలుచున్న మనిషిని అనేవరకల్లా సరే అని చెప్పేసి జై శ్రీరామ్ అన్నాడు. అయినా దేవుని మీద భక్తి నమ్మకం ఉండి మనసారా అనాలి కానీ అన్నం కోసం కడుపు కోసం గిట్లా అంటే ఏం మంచిది చెప్పురి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ बोलो जय श्री राम। जय श्री राम मिलेगा तभी प्रसाद मिलेगा। जय श्री राम। ఆకలితోటి ఉన్న పేదోనికి అన్నం పెట్టేతాన్న సుత గిట్లా మతాన్ని గుంజుడు ఏందో ఏమో నాకైతే అర్థమైతలే. మీరు ఆకలితోటి ఉన్నోళ్ళ కోసము బువ్వ పెట్టిర్రా లేకపోతే మతం కోసం బువ్వ పెట్టిర్రా అని తిట్టబట్టే గీ ముచ్చటెరికైన జనాలు.